ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అయితే తొలి ఫలితం అయితే వెల్లడైంది. మరి 12వ వార్డులో చూసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ అయితే విజయం సాధించారు మరి బీఆర్ఎస్ తరఫున. అలాగే 11వ వార్డులోనూ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం బ్రేకింగ్ గా మనకు ములుగు మున్సిపల్ 1వ వార్డులో అయితే కాంగ్రెస్ విజయం సాధించింది. ములుగు మున్సిపల్ కి సంబంధించి 1వ వార్డులో అయితే కాంగ్రెస్ అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మరి అలాగే బీఆర్ఎస్ కూడా ఒక దగ్గర కూడా 11వ వార్డులో కూడా మెజారిటీతో అయితే బీఆర్ఎస్ అయితే గెలిచింది. మరి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా తొలి ఫలితం అయితే వెల్లడైపోయింది. కాబట్టి మరి కాంగ్రెస్ కూడా ఒక ములుగులో అయితే కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా సాధించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో కౌంటింగ్ కొనసాగుతుంది. స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసిన అధికారులు ఇక మొదట పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తున్నారు. వేములవాడ మున్సిపాలిటీలోని మొత్తం 28 వార్డులకు గాను 81 ఓటర్లు ఉండగా అందులో 76 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘు ఇక లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఎన్నికల దగ్గర నుంచి మరి చెప్పండి రఘు, మరి ఉదయం నుంచి అయితే ఓటింగ్ లెక్కింపు మొదలైపోయింది కాబట్టి మరి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా కాంగ్రెస్ కూడా ములుగు దగ్గర కూడా కాంగ్రెస్ అయితే విజయం సాధించింది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మరి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే ఉదయం నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ అయితే ఇప్పుడే ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఇటు వేములలో చూసుకున్నట్టయితే 28 వార్డులు ఉన్నాయి. అటు సిరిసిల్లలో చూసుకున్నట్టయితే 37 వార్డులు ఉన్నాయి. ఈ 37 28 వార్డులు కలిపి అభ్యర్థులు భవిష్యత్ అనేది మరి కొద్ది గంటలో బయటపడే ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే నిన్నటి రోజే క్యాంపుకు అభ్యర్థులని తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా వీళ్ళ భవిష్యత్తు బయటపడే వ్యవస్థ ఉంది. రచన. మరి రఘు, మరి ప్రస్తుతం చూసుకుంటే మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో 81 మంది ఓటర్లు మాత్రమే ఉండగా అందులో 76 మంది మాత్రం ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 76% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అంతేకాకుండా అధికారులు కూడా ఓటర్లకు ఓటు హక్కును వినియోగించుకునే అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ వేములలో చూసుకున్నట్లయితే 76% నమోదైంది. అంటే సిరిసిల్లలో చూసుకున్నట్లయితే 82% నమోదైంది. రచన. రైట్, థ్యాంక్ యూ రఘు. ఇక తెలంగాణలో చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ఉదయం నుంచే ప్రారంభం అయిపోయింది. కాబట్టి మరి ఇప్పుడు మెదక్ జిల్లాలో చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా అక్కడ ప్రారంభం అయిపోయింది. ఇక జిల్లాలో మొత్తంగా చూసుకుంటే 4 మున్సిపాలిటీలు 75 వార్డులు ఓట్లనైతే లెక్కిస్తున్నారు. ఇక మెదక్ మున్సిపాలిటీలో చూసుకుంటే 32 వార్డులు ఏకగ్రీవం కాగా 74 వార్డులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం 31 వార్డుల ఓట్ల లెక్కింపుకు 11 టేబుల్లో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇక అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీలో చూసుకుంటే 15 వార్డుల ఓట్లను 5 టేబుల్ల ద్వారా లెక్కిస్తున్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు 4 టేబుల్ ఏర్పాటు చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డుల ఓట్ల లెక్కింపుకు 6 టేబుల్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఇక ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మరి ప్రస్తుతం ఎన్నికల ఓటింగ్ అయితే లెక్కింపు అయితే కొనసాగుతుంది కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రచన, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అభ్యర్థులందరినీ కూడా ఎవరైతే పోటీలో ఉన్నారో అభ్యర్థి తనతో పాటు ఒక వ్యక్తిని, అంటే అభ్యర్థితో పాటు ఒక వ్యక్తిని లోపలికి అనుమతించారు.
అన్ని వార్డులకు సంబంధించి అన్ని పార్టీలు సంబంధించినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఒక అభ్యర్థిని లోపలికి అనుమతించారు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఓట్ల లెక్కింపు ఏ విధంగా ఉంటుంది, ఓట్లు ఒకవేళ చెల్లనటువంటి ఓట్లు ఎట్లా నిర్ధారిస్తారు అనే విషయాన్ని అభ్యర్థులకు వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. దాని తర్వాత బ్యాలెట్ బాక్స్ లన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో నుంచి కౌంటింగ్ చేసేటువంటి కేంద్రాలకు తరలించారు. కూడా గట్టి బందోబస్తు పైన తరలించడం జరిగింది. అయితే 8 గంటల నుంచి కరెక్ట్ గా 8 గంటలకు బ్యాలెట్ బాక్సులు అభ్యర్థుల ఎదురుగా ఓపెన్ చేసి లెక్కింపు ప్రారంభించారు. ఈసారి ఎన్నికలు బ్యాలెట్ విషయంలో జరగడంతో ఈసారి జాగ్రత్తలు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇంకు బాటిల్స్ కానీ, మార్చెస్ బాక్సులు కానీ, లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా లోపలికి అనుమతించలేదు. వచ్చేటువంటి అభ్యర్థులను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారి యొక్క ఐడి ప్రూఫ్ చూసిన తర్వాతనే లోపలికి అనుమతించారు. అయితే వార్డుల వారీగా అంటే మెదక్ జిల్లా అటు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా లెక్కింపు కొనసాగుతుంది. కొన్ని మున్సిపాలిటీలలో ఎక్కువ టేబుల్స్, కొన్ని మున్సిపాలిటీలో తక్కువ టేబుల్ల పైన కౌంటింగ్ జరుగుతుంది. మినిమంగా 4, 6, 8 అదేవిధంగా కొన్నిట్లలో 10 బాక్సులు 10 టేబుల్లపై కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎన్నికల అధికారులు కూడా దీని దృష్టి సారించారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ దగ్గర. శ్రీనివాస్ చెప్పండి, మరి ఉదయం నుంచి అయితే ప్రారంభం అయిపోయింది కాబట్టి మరి అక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు ఎన్నికల కౌంటింగ్ దగ్గర? ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాలలో 100 మీటర్ల లోపు అనుమతి లేదు. 100 మీటర్ల నుంచి ఎవరైనా బయట కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, లేదంటే అభ్యర్థుల కుటుంబ సభ్యులు కావచ్చు, వీరందరూ కూడా 100 మీటర్ల దూరంలోనే ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అక్కడ ఏదైనా విజయం కానీ లేదంటే ఫలితాలు తెలిసిన తర్వాత కూడా ఎలాంటి సంబరాలు, బాణసంచా కాల్చొద్దని కూడా నిబంధనలు విధించారు. 100 మీటర్ల దగ్గర ప్రధానంగా చెక్ చేస్తూ అభ్యర్థులను లోపలికి పంపించారు. దాని తర్వాత ఇక్కడ 2 అంచెల భద్రత ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 100 మీటర్ల దగ్గర ప్రాథమిక స్థాయిలో భద్రత ఉంటే ఇక్కడ కేంద్రం దగ్గర మరొక స్థాయి భద్రత ఉంటుంది. వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించారు. మరోవైపు వివిధ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి దళాలను కూడా మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో, సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా కొంచెం భద్రతను మరింత గట్టిగా చేశారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఈ ప్రచారంలో పాల్గొనడంతో ఈ ఎన్నికలు కొంచెం ఉద్రిక్త వాతావరణంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఫలితాలపైన కూడా భారీ అంచనాలు ఉండడంతో ఈ పార్టీలన్నీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఈ రోజు ఫలితాలు రాగానే అభ్యర్థులందరినీ కూడా ఆయా క్యాంపులకు తరలించాలని కూడా పక్కా సమాచారం మనకున్నది. అయితే ఈ అభ్యర్థులు ఒకవేళ హంగ ఏర్పడుతుందంటే అభ్యర్థులు వేరే పార్టీ వాళ్ళు వారిని మద్దతు కోరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారు కూడా పార్టీ మారడం లేదంటే అభ్యర్థికి మద్దతు వేరే అభ్యర్థికి తెలిపే అవకాశం ఉండడంతో ఈ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్యాంపులకు తరలిస్తారనేది ఆయా పార్టీలకు, ఈ పార్టీకి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. కొందరైతే పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్తున్నారు, కొందరైతే రాష్ట్రంలోనే వారి సొంత ఫామ్ హౌస్లు అట్లాంటి ప్రాంతాల్లో ఈ అభ్యర్థులను ఉంచనున్నారు. అయితే 16వ తారీఖు దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లను ఎన్నిక జరగనుండడంతో ఆ రోజు వరకు కూడా ఈ అభ్యర్థులందరూ కూడా
తమ ఆధీనంలోనే ఉంచుకునేందుకు ఆయా నియోజకవర్గ లీడర్లు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అందరూ నాయకులు కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రశాంతంగా జరగడం మున్సిపల్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక గడ్డపోతారం 18వ వార్డులు ఉండడంతో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఒకేసారి కౌంటింగ్ నిర్వహించేలా 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి వెంకటరామయ్య తెలిపారు. జిన్నారం మున్సిపల్లో 20 వార్డులుండగా 14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదట 14 వార్డులకు కౌంటింగ్ నిర్వహించి తర్వాత మిగతా 6 వార్డులకు కౌంటింగ్ చేపడతామని ఎన్నికల అధికారి తిరుపతి తెలిపారు.